ఇది ఎవరి చేతులు వచ్చినా పిల్లల చేతులు ఉంది. నేను అందులో శ్రీశ్రీ పాట వెతికితే నాకేం దొరుకుతుంది? ఎక్కడో అంజనా సంయుగంతులను, ఎక్కడో ఈ నగరం పోనీ ఎక్కడ లేదో ఇంకెక్కడ ఉంటుంది అనుకున్నా. ఉత్పత్తిలో కమ్మరి మగ్గం, సాలెల చక్రం అన్న ఎట్లా ఉండే మహాకవి శ్రీశ్రీ పరిణామం. ఊపిరి పీగాబట్టి ఉడుము తీరోలేవాకి ఈదురుగా అల్లల్లా ఈత మానులా నెక్కి ముల్లా జగ్గల్లా ఈగి ఒల్లంతా సిల్లులైతే కారినా నీ సిమట కల్లయ్యి పొంగినాన్న కారినా పొంగినాన్న కల్లయ్యి పొంగినాన్న కల్లైనా పొంగినాన్న కల్లైనా పొంగినాన్న కల్లైనా పొంగినాన్న కల్లైనా పొంగినాన్న కల్లైనా పొంగినాన్న. ఇది శ్రీశ్రీ రాసింది. ఆడ ఉందని పోయిన ఆడ చూస్తే శ్రమ చిహ్నాలు శ్రీశ్రీ చెప్పిండు. నడుము చుట్టూ ఉడుము పట్టు ఊపిరి బిగబట్టినట్టు మట్టలున్న తాటి చెట్టు కొట్టా కోన దాకన ఎక్కు అందమైన ఎత్తైన చెట్టు మీద లొట్టికెంత సొగసో చూడు నింగిలోని సందామామ పొంగై లొట్టిలకొచ్చినట్టు పొంగై లొట్టిలకొచ్చినట్టు నింగిలోని సందామామ పొంగై లొట్టిలకొచ్చినట్టు ఆ కారిన కళ్ళుంపుతుంటే కాలు రింగైతుంటది పైన చెట్టుకొని చెట్టు ఇది కళ్ళు లొట్టి సెల్లు కాలుకి బేరామైనది చాలా శ్రామికులు పిడికిల్లే గన్నులా చేసి ముడికుండల వదిలేసి గట్టి విలగలము అడ్డంగా నిలువుజెక్కి కాగిన నెత్తురు పోసి మెరిసేటి రంగులేసి ఎండిలో ఎముకలు వేర్చి అంతస్తో మేడలు గడితే శ్రామికుల యొక్క శ్రమ చెప్తున్నాడు శ్రీశ్రీ. పలుగురు అల్లెత్తి పోసి పాముల పుట్టలు దవ్వి పరికి కంపాల నరికి పంటాల దుప్పులు చేస్తే పంటాల బొమ్మలు చేస్తే పంటాల బొమ్మలు చేస్తే సత్తు అనే ఎరువు గదల్లి పండించిన పంటలు ఎంత బాగుంది ప్రకృతి. మాకెవరు శ్రీశ్రీ ఆదర్శం. చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నేరు పుంజరులు ఆకుపచ్చని లేత ఒకరు వాసన పూత గుబురు గుబురుల కాత గుడివందరులు పోత వలపులంపే ఏ వగలము అలిగిత మహాకవి శ్రీశ్రీ కరలేత లేప ఓకే మైక్ తగ్గకు. నాకు నేను 10 ఏళ్ల కింద 9 సంస్కృత సంవత్సరాలు కలిపి తమిళనాడు సభ పెడితే 6 గంటలకు మొదలైతే 1 గంట వరకు వాడినా. ఈ 10 ఏళ్ళలో నాకు చాలా మార్పు వచ్చింది. నా శాతం అయితే లేదు, శక్తి తగ్గింది. మీ ఊపి ఎక్కువ ఉంది. ఎందుకంటే అయితే మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటే పాడతాను. నేను ఎక్కడ పోతాను, నేను ఉరుకుతాను. ఆ పాండే గారు వచ్చా కదా. ఓకే ఏం కాదులే, కూర్చోను. కవియా నిరంకుశ. అందుకని చాలా మంచి ఖమ్మం చూస్తే బలం. ఎందుకంటే ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఇక్కడ మానవ తడి ఉంది. మనుషులు జ్ఞానులు, అన్ని ప్రాంతాల్లో జ్ఞానం ఉండాలి. ఉద్యమాలు రావాలి ఖచ్చితంగా. ఏది మంచి ఏది చెడు ఆలోచించే శక్తి ఎక్కువ వాళ్ళు. అట్లా ఉన్న స్త్రీ పోతే వాళ్ళు కూడా ఎట్టుండ్రు. ఇప్పుడు
గోడబెట్టే టన్నకు సెల్లు సోడగొట్టే సిన్నకు సెల్లు గొడవెట్టే టన్నకు సెల్లు చూడబెట్టే టన్నకు సెల్లు గొడవెట్టే టన్నకు సెల్లు చూడబెట్టే టన్నకు సెల్లు గొడవెట్టే టన్నకు సెల్లు చూడబెట్టే సన్నకు సెల్లు గొడవెట్టే టన్నకు సెల్లు చూడబెట్టే టన్నకు సెల్లు అగ్గిపెట్టే బిడి కట్టాలోలే అగ్గిపెట్టే బిడి కట్టాలి ఏంది మైకెళ్ళే బాబు ఏమనక సంపదలు నువ్వు బాగున్నది పాడేసేవారు నువ్వు అగ్గిపెట్టే బిడి కట్టాలోలే అందరి జేబుల సెల్లులాయే అందరి జేబుల సెల్లున్నది అందరి జేబుల సెల్లున్నది అందరి జేబుల సెల్లున్నది అందరి జేబుల సెల్లున్నది సెల్ ఒకటేనా ఈ పాట మొదలు పెడితే ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు శ్రీశ్రీ మనసున మనసు ఈ చీకటి మూసిన ఏకాంతం అంటే హృదయం ఒక్కటున్నది నీ చుట్టే తిరుగుతున్నది అంటే దానికి మళ్ళీ మ్యూజిక్ కూడా వాడు ఉప్పు గుగ్గు ఏందో అది అర్థం కాదు మనసులను తిప్పేస్తాం దేని చుట్టూ కన్జ్యూమర్ సంస్కృతి చుట్టూ తిప్పేసి తిప్పుతున్నప్పుడు అందుకనే నేను లాస్ట్ మళ్ళీ పాట పాడిన తర్వాత మా పిల్లలు అడిగిన ఏంట్రా బాబు నీకెందుకు కళ మంచి శ్రీశ్రీకి వచ్చిన కళ నీకెందుకు వస్తలేదు వచ్చింది మావని కూడా పెద్ద ఆయన ఇక్కడే ఉన్నాడు వారి పాదాల నమస్కారం వ్యంగ్యంగా ఓవారే మావోనికి వచ్చిందంట ఓ కళ వారే మావోనికి వచ్చిందంట ఓ కళ వారే మావోనికి వచ్చిందంట ఓ కళ వచ్చిందంట ఓ కళ ఇంటరు పరీక్ష రాసి ఎంట్రన్స్ గీకినట్టు ఎంట్రన్స్ వేలినట్టు ఎంట్రన్స్ వేలినట్టు ఎంట్రన్స్ వేలినట్టు ఎంట్రన్స్ వేలినట్టు ఇంటరు పరీక్ష రాసి ఎంట్రన్స్ గీకినట్టు రామయ్య చలువతోటి ర్యాంకు తెచ్చుకున్నట్టు ర్యాంకు తెచ్చుకున్నట్టు ర్యాంకు తెచ్చుకున్నట్టు ర్యాంకు తెచ్చుకున్నట్టు ర్యాంకు తెచ్చుకున్నట్టు రామయ్య గారి చలువతోని ర్యాంకు తెచ్చుకున్నట్టు ర్యాంకు తెచ్చుకున్నట్టు ర్యాంకు తెచ్చుకున్నట్టు కరగు పూరులయ్యేటి కంప్లీట్ చేసినట్టు తాటకొలువు ఆపరొస్తే వేటింగుల పెట్టినట్టు వేటింగుల పెట్టినట్టు వేటింగుల పెట్టినట్టు వేటింగుల పెట్టినట్టు వేటింగుల పెట్టినట్టు తాటకొలువు ఆపరుస్తే వేటింగుల పెట్టినట్టు వీసదరికి అమెరికా గుల్లేసి పైకి వీగినట్టు వాడికి ఒక కళ వగోర జోర వచ్చిందంట ఓ కళ వగోర వాడికి ఇక్కడి వరకు నాకు బాధలేదు కానీ అపరిచితుడు సినిమా చూసి ఆవేశం ఊనినట్టు అపరిచితుడు సినిమా చూసి ఆవేశం ఊరినట్టు ఆవేశం ఊరినట్టు నేను వాడినప్పుడు వాంచకు అపరిచితుడు సినిమా చూసి ఆవేశం ఊనినట్టు విగ్గులేకుండా విక్రమోల చుట్టూ పెరిగినట్టు విగ్గులేకుండా విక్రమోల చుట్టూ పెరిగినట్టు విక్రమే జరిగినట్టు పెరిగినవిని చుట్టూ చూసి ప్యాన్స్ పెరిగిపోయినట్టు పెరిగినవిని చుట్టూ చూసి ప్యాన్స్ పెరిగిపోయినట్టు హాలీవుడ్లు బాలీవుడ్లు వెరీ గుడ్లు పెట్టినట్టు వెరీ గుడ్లు వచ్చినట్టు వెరీ గుడ్లు వచ్చినట్టు వెరీ గుడ్లు వచ్చినట్టు వెరీ గుడ్లు వచ్చినట్టు యాక్షను చెయ్యమని ఎంటబడి కోరినట్టు పోకిరి మహేష్ బాబుకు షేకాండే ఇచ్చినట్టు షేకాండే ఇచ్చినట్టు షేకాండే ఇచ్చినట్టు షేకాండే ఇచ్చినట్టు నితిను ప్రభాసులకు వీడియో డోక తెచ్చినట్టు వీడియో డోక తెచ్చినట్టు వచ్చినట్టు ఔషర్య రాయికే
ఔషధియ రాయిక విని అపార్ట్మెంట్ దొరకనట్టు వచ్చిందంట ఓ కళ వచ్చిందంట ఓ కళ వచ్చిందంట ఓ కళ. మన కళలివి. శ్రీశ్రీ నల్లవాడు తెల్లవాడుల భగత్ సింగ్ కళ. తప్పటడుగుల ప్రాయమందున కొంచెం మైకి బేసంచు బాబు, బేసంచు. తప్పటడుగుల ప్రాయమందున దున్నే నాగటి సాళ్ళ చూసినాడు, పంటలిచ్చా విత్తుల బదులు తుపాకి మొక్కల నాటమన్నాడు. తుపాకి నరకమన్నాడు, తుపాకి మాటల నరకమన్నాడు, తుపాకి మూటల నరకమన్నాడు, తుపాకి మాటల నరకమన్నాడు, తుపాకి మాటల నరకమన్నాడు, తుపాకి మాటల నరకమన్నాడు. తప్పటడుగుల ప్రాయమందున దున్నే నాగటి సాళ్ళ చూసినాడు, మన పంటలిచ్చా విత్తుల బదులు తుపాకి మొక్కల నాటమన్నాడు. తుపాకి మాటల నాటమన్నాడు, తుపాకి మాటల నాటమన్నాడు, తుపాకి మాటల నాటమన్నాడు, తుపాకి మాటల నాటమన్నాడు. ఆ మాట విన్న నీ తల్లి భారతి కన్నందుకు తను ధన్యమైతిననే, నా పిడికడి దేహం బూడిదైన సరే నమ్మిన ఆశయమనన్నాడు. నమ్మిన ఆశలు నమ్మినైనవి, నమ్మిన ఆశలు మన్ను అయినవి, నమ్మిన ఆశలు వమ్ము చేసినవు. భగత్ సింగ్కి వచ్చిన కళ మనకు రావాలి. చదువు రావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, శ్రీశ్రీ కవిత్వం రావాలి, గొప్ప మానవ సమాజం రావాలి. ఇక్కడ మంచికంటి రామకృష్ణ రావాలా, బోడపూడి వెంకట చిర్రావు లక్ష్మణరావు లాంటి సంస్కారం రావాలి, సర్వధార భట్ట రామనాథన్ లాంటి త్యాగులు రావాలి. నమస్కారం. జై సలాం. ఇప్పుడు తెలంగాణ రచయితల వేదిక సరోజ శ్రీశ్రీ గారు ఇప్పుడే చెప్పారు. శ్రీశ్రీ యొక్క ఆశయాలను సాధించడం కోసం మీరంతా నడుం బిగించాలని చెప్పి సరోజ శ్రీశ్రీ గారు చెప్పారు. పిల్లలంతా ఇక్కడికి రావడం, 30,000 మంది పిల్లలు రావడం, ఎవరి స్కూలు వాళ్ళు పోవడం, ఇది ఒక మేడారం జాతరలాగా ఉంది. ఇది మొత్తం చూస్తుంటే పరిస్థితి అంతా కూడా శ్రీశ్రీ గురించి భావజాలాన్ని ఎక్కించుకుంటే కూడా స్టూడెంట్స్ జస్ట్ 15 మినిట్స్లో ప్రోగ్రామ్ అయిపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాల్సిందిగా ప్రార్థన. ప్లీజ్ 15-20 మినిట్స్లో ప్రోగ్రామ్ అయిపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. మళ్ళీ అమ్మాయిలు 5 మినిట్స్. శ్రీశ్రీ స్వేచ్ఛను కోరాడు కాబట్టి పోయేవాళ్ళు పోవచ్చు, ఉండేవాళ్ళు ఉండొచ్చు. శ్రీశ్రీ స్వేచ్ఛను కోరారు. ఒకటి, ఇక్కడ అంతా రాజకీయ నాయకులు మొదట మాట్లాడారు, ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు, కవులు రచయితలు చివరికి మాట్లాడుతున్నారు. నిజంగా ఇది శ్రీశ్రీ సభ, కవులు రచయితలు. కానీ ఈరోజు తమ్మినేని వీరభద్రం గారు బాగానే ఇక్కడ సమయం తీసుకొని కూర్చున్నారు. ఈ సభకి ఇక్కడికి రావడానికి కారణం ప్రధానంగా సీతారాం, ప్రసేన్, మువా శ్రీనివాసరావు వల్ల ఇక్కడికి వచ్చాం. ఈరోజు తెలంగాణ జేఏసీ సమావేశంలో తెలంగాణ రచయితల వేదిక నుంచి కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి నుంచి కాళ్ళు ఇక్కడ దాకా ఈడ్చుకు రావడానికి కారకులు ఆ ముగ్గురు. ఒకటి, ఈరోజు ఒక వివక్ష జరుగుతుంది.